తలలో వంచండి. మరి ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, ఇదిగోనని ఆదివారం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా దుర్గమైనటువంటి వాడా నీకే స్తోత్రం. నా ఉన్నత దుర్గమైనటువంటి వాడా మీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవా మీకే ఘనత. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవా మీకే మహిమ. నా రక్షణ శృంగమైనటువంటి మా దేవా నీకే స్తుతి. నా రక్షణకర్త దేవా మీకే స్తోత్రం. ఆత్మ చొక్కాని మీకే స్తుతి. నా ప్రాణప్రియుడా మీకే స్తోత్రం. ఆత్మ పెండ్లి కుమారుడా నీకే మహిమ. మహోన్నతుడా నీకే మహిమ. లోయలో పుట్టు పద్మమా మీకే స్తుతి. షారోను పొలములో పోయి పుష్పమా నీకే మహిమ. కర్పూర పూగుత్తలతో సమానుడా మీకే స్తుతి. దేవుడు నమ్మదగినటువంటి వాడు మీకే మహిమ. మహోన్నతుడా మీకే స్తోత్రం. గోపురసమంత సువాసన గలవాడా మీకే మహిమ. అతి కాంక్షణీయుడా నీకే ఘనత. 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చును దేవా నీకే స్తుతి. అతని నోరు అతి మధురము మీకే స్తోత్రం. నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు మీకే మహిమ. ప్రియ కుమారుడా మీకే స్తోత్రం. ప్రేమ కుమారుడా మీకే ఘనత. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకే స్తోత్రం. పరమాత్మని కుమారుడు అయినటువంటి క్రీస్తు నీకే మహిమ. మనుష్య కుమారుడా మీకే స్తుతి. సంపూర్ణ సిద్ధి నొందినటువంటి కుమారుడా మీకే స్తోత్రం. దావీదు కుమారుడా మీకే మహిమ. వాక్కు మారినవాడా మీకే స్తుతి. నిన్న నేడు నిరంతరము ఒక్కరీతిగా ఉన్నటువంటి వాడా నీకే స్తోత్రం. ప్రేమ సంపూర్ణుడా మీకే ఘనత. పరిపూర్ణ జ్ఞానము గలవాడా నీకే స్తోత్రం. ఈ లోకమునకు వెలిగినటువంటి వాడా మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి ఇంకా నేను యెషయా గ్రంథం 44:20 మీరు సెలవిచ్చిన రీతిగా మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలగినట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నానని లేఖనంలో సెలవిచ్చున్నావు కదా తండ్రి. నిజమే నాయన. కీర్తన గ్రంథము 103:12 మీరు సెలవిచ్చున్నారు కదా. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు అంత దూరపరిచి ఉన్నాడని సెలవిచ్చున్నావు కదా. అట్టి రీతిగా ఆయన మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమేనాయన. మేము పవిత్రుడు అన్నట్లు ఇస్సోపుతో మా పాపములను పరిహరించము నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముకుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం దేవా. దేవా మా యందు శుద్ధ హృదయం కలుగజేయము తండ్రి. దేవా మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని అడుగుచున్నాం నాయన. తండ్రి మీ సన్నిధిలో నుండి త్రోసివేయకము నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము తండ్రి. నాయన మీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి ప్రార్థన శక్తిని, ప్రార్థనతో పుట్టి మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. యాకోబు వలెను నాయన యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు ఇర్మియా వలె రోధించే ప్రార్థన చేసే శక్తిని మాకు దయచేయండి నాయన. దానియేలు వలె, యోసేపు వలె మేము నాయన ప్రార్థన చేసే కృపా భాగ్యం మాకు అందరికీ దయచేయండి నాయన. ఇదిగో తండ్రి మీ ప్రియ కుమారుడి రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మీ సంఘ పరిచర్య విస్తీర్ణ కొరకు తండ్రి మీ సేవకులు లేవనెత్తమని అడుగుచున్నాం నాయన. తండ్రి ఇదిగోనైనా కోత విస్తారముగా ఉంది నా తండ్రి నాయన. పనివారిని పంపించండి నాయన. మేము సువార్త ప్రకటనకు సహాయం చేయండి నాయన. ప్రకటన చేయడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు దయచేయండి నాయన. నాయన మేము ఏ ప్రాంతానికి ఏ ప్రదేశాలకు మేము వెళ్ళవలసి ఉన్నదో తండ్రి అవి మీరు దర్శనాల ద్వారానే కానీ తండ్రి నాయన మీ సేవకుల ద్వారా కానీ మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా నాయన ఆత్మీయంగా ఎదగడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు దయచేయండి నాయన. ప్రార్థన జీవితం కొరకు తండ్రి, వాక్యము ధ్యానించట కొరకు తండ్రి, మా హృదయ శుద్ధి కొరకు తండ్రి, ఇక నేను సంఘంలో ప్రతి ఒక్కరికి నాయన జ్ఞాన హృదయం దయచేయండి నాయన. ఇక హృదయం శుద్ధిగా ఉండినట్లు నాయన మీకు కాపుదలు దయచేయండి నాయన. ఇక నైనా
అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ కృపా కాపుదల దయచేయండి ఆయన. ఇక నేను సంఘము కొరకు తండ్రి, సంఘం యొక్క క్షేమం కొరకు తండ్రి, సంఘం యొక్క ఐక్యత కొరకు తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాలకి ఆర్థిక పరిస్థితుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం వేడుకుంటున్నాం నాయన. కృప చూపించండి తండ్రి. ఎందరూ నాయన ఏ బిడ్డలు ఏ అవసరతల కొద్దీ ఏ సమస్యల కొద్దీ నాయన ఏ అప్పుల బాధల్లో ఉన్నారో నాయన, ఏ ఉద్యోగ సమస్యల్లో ఉన్నారో నాయన, ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్నా తండ్రి బిడ్డలను అందరినీ తండ్రి అందరి ఉదయాలు ఎరిగిన దేవుడు నాయన. బిడ్డల యొక్క అవసరతలు తీర్చండి నాయన. ఇక నేను అందరినీ తృప్తిపరిచే దేవుడు నాయన. హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు తండ్రి. ఇక నేను బిడ్డలు ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నేను ఏ అక్కర్ల కొద్దీ నాయన మీ సన్నిధిలో నాయన ప్రార్థనతో ఏకీభిస్తున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారి అవసరతలు వారి అక్కర్లు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడ ప్రేమ కలిగి మా తండ్రి నాయన, ఇగో నేను చెడు తలంపుల నుండి తండ్రి మా హృదయాలను చెడు తలంపులు మా హృదయంలోకి రానియకుండా తండ్రి మీ తండ్రి మా హృదయంలో వాక్యం నింపుకోవడానికి సహాయం చేయండి తండ్రి. కోపాన్ని తండ్రి కోపం మానము ఆతృతపడి కోపడవద్దని నేను ప్రసంగి 7:9 సెలవిస్తున్నారు కదా తండ్రి. నరుని కోపం దేవుని నీతిని నెలవేర్చదని లేఖనాలు యాకోబు సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నేను మేము కోపం మాని తండ్రి ఆగ్రహం విడిచిపెట్టినట్లు నేను సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు తండ్రి విశ్వాసమునకు కత్తి అయినటువంటి యేసు వైపుకు చూచుచు మీ ముందుకు సాగుటకు నాయన జ్ఞాన హృదయము నాయన వివేకము నాయన మాకందరికీ సంఘంలోని ప్రతి బిడ్డకే దయచేయని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను కీడునకు ప్రతి కీడు చేయకుండా మా బుద్ధిని పడ్డ నాయన శత్రువులు సహితం ప్రేమించి నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు వలె మంచి మనసును మాకు ఇవ్వండి అయ్యా తండ్రి. ఇకనైనా మా కొరకు తండ్రి, ఇకనైనా మా బంధువుల కొరకు తండ్రి, మా కుటుంబాల కొరకు ఆత్మీయంగా ఎదుగుదల కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. కృప చూపించండి తండ్రి. ఇదిగో నేను ఒకరినొకరు కొరకు తండ్రి ఒకరు కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడానికి కావలసినటువంటి బుద్ధి వివేకములు మాకు దాయిచ్చండి ఆయన. ఇక సంఘ పరిచయ కొరకు తండ్రి, సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. కృప చూపించండి తండ్రి. ఇంకా నేను ప్రపంచంలో ఉన్న బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో రక్షణ దాయిచ్యమని వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి ఇజ్రాయెల్ దేశం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం నాయన. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి నాయన నీవే నాయన ఇక నేను నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగునట్లు తండ్రి, పరిశుద్ధాత్మని వారు ఎరుగునట్లు తండ్రి నాయన మీ శక్తిని సామర్థ్యాన్ని వరకు అనుగ్రహించండి నాయన. ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ క్షేమం కొరకు నాయన వారి రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. మా దేశంలో ఉన్నటువంటి అధికారులనే కానీ మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన ఇక రైతులే కానీ ఇంకా సినీస పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో ఉన్నటువంటి వారే కానీ నాయన రైతులనే కానీ కూలీలనే కానీ డాక్టర్స్నే కానీ నాయన ఇక నేను పార్లమెంటు సభ్యులే కానీ నాయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి. నీవే నిజమైన దేవుడు అని వారు గుర్తున్నట్లు వారి మనోన్నతలు వెలిగించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఆంధ్ర తెలంగాణ అన్నట్టు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. ఇక మీ కృపకాపుదలు అనుగ్రహించండి ఆయన. ఇక ఆంధ్ర తెలంగాణలో ఉన్నట్టు ప్రతి మండలాల కొరకు ప్రతి గ్రామాల కొరకు తండ్రి, ఇక నేను చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి సంఘము కొరకు చిన్న గ్రామాల్లో ఉన్న సంఘ సేవకుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అడుగుచున్నాం నాయన. కృప చూపించండి నాయన. ఇగో తండ్రి పని వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. కూలి పని చేసుకున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి వారి బిడ్డలందరినీ కూడా తండ్రి వారి చేతి పనులు దీవించండి అయ్యా. వారి కుటుంబంలో శాంతిని సమాధానం రక్షణ దాయిత్యమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేమందరం ఆత్మరక్షణల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. ఇక లేఖనాలను తండ్రి ధ్యానించుటకు తండ్రి మీ కృపా కాపుదలు మాకు దాయిచ్చండి నాయన. ఇంకా బంధకాలలో ఉన్నటువంటి వారు నాయన, సాతాను బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. పాపంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి తండ్రి. ఇక మీ సన్నిధిలో రక్షణ వరకు దాయిచ్చండి ఆయన. ఇక శత్రువులు తండ్రి, ఇక మా శత్రువుల కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. మా మీద అయితే తండ్రి ఎంతో శత్రుత్వం కలిగి ఉన్నారు కానీ తండ్రి మేమైతే వారిని మా హృదయంలో క్షమించి ఉన్నాం నాయన. ఇక మా పక్షాన వారు మా పక్షముగా వారు చేస్తున్నటువంటి ప్రతి దురాలోచనలు తండ్రి నీవు ఎరుగున దేవుడవు నాయన. అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు తండ్రి. ఇక శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగించకుండా తండ్రి మీ దయారెక్కల చట్టం మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. అపాయంలో ఉన్నవారి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. కృప చూపించండి నాయన. వారికి అపాయాల నుండి తప్పించమని అడుగుతున్నాను తండ్రి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజల కొరకు వారి శాంతి కొరకు మీ సన్నిధిలో సహాయం వేడుకుంటున్నానైనా. మీ కృప కాపుదలు దాయిచ్చండి తండ్రి.
మరి ముఖ్యంగా తండ్రి ఐక్యత కొరకు సంఘాల మధ్య నైనా విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు దేశముల మధ్య ఐక్యత కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మీ కృప కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మేమందరము తండ్రి ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దయాలత్వం అనే ఆత్మఫలాలు మేము పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరికీ జ్ఞాన హృదయం దయచండి తండ్రి. మర్యాదగా సంఘం లోపల సంఘపు వెలుపుట తండ్రి మేము మర్యాదగా ప్రవర్తించినకు మాకందరికీ జ్ఞాన హృదయం దయచండి, బుద్ధిని దయచండి అయినా, పట్టుదల కలిగి తండ్రి మేము ప్రార్థన చేయుటకు మాకు అందరికీ ప్రార్థనా శక్తిని దయచండి ఆయన. ఇక నైనా మేము అయితే నమ్మకమైనటువంటి నాయన ఇక చివరి వరకు తండ్రి మీ ప్రియకుమారుడు రాకడా లేదా మా మరణాంతరం వరకు నాయన నమ్మకముగా మీ సన్నిధిలో నాయన భయభక్తి కలిగి జీవించినట్లు కావాలని మాకు నాయన మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో తండ్రి మా హృదయాలకు కూడా కావలి ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నాయన మా ఆలోచనలకు కావలి ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం నాయన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి నూతన స్వభావం మాకు కలుగు చేయం తండ్రి. మాలో నాయన ఇంకా కపట హృదయం ఉందేమో నాయన తండ్రి, మాలో చూడుము తండ్రి. నూతనముగా తండ్రి మీ యందు తండ్రి నమ్మకం పుట్టించమని అడుగుచున్నాం తండ్రి. మీ ప్రేమను తండ్రి మా అందరిపైన కుమ్మరించము తండ్రి. మీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించు. మీ కార్యములు చేయుటకు మాకు శక్తినివ్వండి నాయన. ఇదిగో తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ఇంకా నాయన అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చట్టం భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుతలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగోనని ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి మనుషులను నమ్ముకుంటూ కంటే రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుడు మేలని మీరు సెలవిచ్చిన లేఖనాలు బట్టి ప్రార్థన సమర్పించో పొంది ఉన్నాం.